శ్రీమాత్రే నమః. ఇచ్చేతన్నామ సాహస్రం కథితం తే ఘటోద్భవ రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం. ఓ అగస్త్య మహర్షి, పరమ రహస్యమైనది శ్రీ లలితాదేవికి అత్యంత ప్రీతిని కలిగించేది అయిన ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని నీకు వివరించాను. అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి, సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం. దీనితో సమానమైన స్తోత్రం గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు. ఈ సర్వరోగాలను నివృత్తి చేస్తుంది మరియు సకల సంపదలను వృద్ధి చేస్తుంది. సర్వరోగ ప్రశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరార్తి శమనం దీర్ఘాయుష్యప్రదాయకం. ఈ స్తోత్ర పారాయణ అకాల మృత్యువును దూరం చేస్తుంది, మృత్యు భయాన్ని పోగొడుతుంది, అన్ని రకాల జ్వరాలను బాధలను తొలగించి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. పుత్ర ప్రథమ పుత్రాణం పురుషార్థ ప్రదాయకం ఇదం విశేష శ్రీదేవ్యా స్తోత్రం ప్రీతి విదాయకం. సంతానం లేని వారికి పుత్ర సంతానాన్ని, అందరికీ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను ఇది కలిగిస్తుంది. ఇది శ్రీమాతకు విశేషమైన ప్రీతిని కలిగించే స్తోత్రం. జపే నిత్యం ప్రయత్నేన లలితోపాస్తి తత్పరః ప్రాతస్నాత్వా విధానేన సంధ్యా కర్మ సమాప్య చ. లలితాదేవి ఉపాసనలో నిమగ్నమైన వారు ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానమాచరించి విధిగా సంధ్యావందనాది కర్మలను పూర్తి చేసుకుని దీనిని జపించాలి. పూజా గృహం తతో గత్వా చక్రరాజం సమర్థయేత్ విద్యాం జపేత్ సహస్రం వా 300 శతమేవ వా. అటుపై పూజా గదికి వెళ్లి శ్రీచక్రాన్ని అర్చించి ఈ సహస్రనామాలను శక్తిని బట్టి 1000 సార్లు లేదా 300 సార్లు లేదా కనీసం 100 సార్లు జపించాలి. రహస్య నామ సాహస్రం ఇదం పశ్చాత్ పఠేన్ నరః జన్మ మధ్యే సకృచ్ఛాపి జయే తత్పఠతే సుధీ. జీవితంలో ఒక్కసారైనా ఈ రహస్యనామ సహస్రాన్ని భక్తితో పఠించే బుద్ధిమంతుడు ధన్యుడు. తస్య పుణ్యఫలం వక్ష్యే శృణుత్వం కుంభ సంభవ గంగాది సర్వతీర్థేషు యస్నాయాత్ కోటి జన్మసు. అగస్త్య మహర్షి, దీని పుణ్యఫలం విను. 1 జన్మల పాటు గంగాది పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే కలిగే ఫలితం దీనివల్ల కలుగుతుంది. 1 లింగ ప్రతిష్ఠాంచ యకుర్యాద విముక్తతే కురుక్షేత్రే తు యో దత్యాత్ 1 వారం రవిగ్రహే. కాశీక్షేత్రంలో 1 లింగ ప్రతిష్ఠ చేసిన, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయంలో 1 సార్లు దానం చేసినా కలిగే ఫలితం దీనికి సమానం. 1 సువర్ణ భారానాం శ్రోత్యేషు ద్విజన్మసు యక్కోటి మహమేదానా మాహరేద్గాంగరోదసి. 1 సువర్ణ భారాలను వేద పండితులకు దానం చేసిన, గంగాది తీరంలో 1 అశ్వమేధ యాగాలు చేసినా కలిగే అనంతమైన పుణ్యం ఈ పారాయణ వల్ల లభిస్తుంది. ఆచరేత్కుపకోటీర్యో నిర్జలే మరుభూతలే దుర్భిక్షేయ ప్రతిదినం 1 బ్రాహ్మణ భోజనం. నీరు లేని ఏడారి ప్రాంతాల్లో 1 బావులు దప్పించిన, కరువు కాలంలో ప్రతిరోజు 1 మందికి అన్నదానం చేసినా కలిగే పుణ్యఫలం దీనికి సమానం. శ్రద్ధయా పరయా కుర్యాత్ సహస్ర పరివత్సరాన్ తత్పుణ్యం 1 గుణితం భవేత్ పుణ్యం అనుత్తమం. 1000 సంవత్సరాల పాటు అత్యంత శ్రద్ధతో చేసే పుణ్యకార్యాల ఫలం కంటే ఈ స్తోత్ర పారాయణ వల్ల కలిగే పుణ్యం 1 రెట్లు అధికమైనది. రహస్యనామ సాహస్రే నామ్నోం ఏకస్య కీర్తనాత్ రహస్యనామ సాహస్రే నామ్నైకామపి అప్పటేత్. ఈ రహస్యనామాలలో ఒక్క నామాన్ని పఠించినా కలిగే పుణ్యం అపారమైనది. తస్య పాపాని నశ్యంతి మహంత్యభిన సంశయః నిత్యకర్మాననుష్ఠానా నిషిద్ధకరణాదపి. నిత్యకర్మలను చేయకపోవడం వల్ల, నిషిద్ధ పనులు చేయడం వల్ల కలిగే కూడా పెద్ద పాపాలు ఈ నామపారాయణతో నశిస్తున్నాయి. ఇందులో సందేహము లేదు. యత్పాపం జాయతే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువం బహునాత్రకి ముక్తేన శృత్వం కుంభ సంభవ. అగస్త్యముని, మానవులకు కలిగే సమస్త పాపాలు దీనివల్ల ఖచ్చితంగా నశిస్తాయి. ఇంకా చెప్పడం ఎందుకు? అత్రైకనామ్నయో శక్తి పాతకానాం నివర్ధనే తన్నివర్చమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ. ఈ నామాలలో ఒక్క నామానికి ఉన్న పాప పరిహార శక్తి అంతటి పాపాన్ని చేయడానికి 14 లోకాలు కూడా సరిపోవు, అంతటి శక్తివంతమైనది. యస్త్యానామ సాహస్రం పాపహానిమభీప్సతి సైశీత నివృత్త్యర్థం హిమశైలం నిషేవతే. ఈ సహస్రనామాలను వదిలి పాపాలను పోగొట్టుకోవాలని చూసేవాడు చలిని వదిలించుకోవడానికి తిరిగి మంచు కొండ మీదికి వెళ్ళినట్లే. భక్తో యకీర్తయే నిత్యం ఇదం నామ సహస్రకం తస్మై శ్రీలలితాదేవి ప్రీతాభీష్టం ప్రయచ్చతి. ఏ భక్తుడైతే నిత్యం ఈ సహస్రనామాలను కీర్తిస్తాడో అతని పట్ల లలితాదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలన్నింటినీ తీరుస్తుంది.
అకీర్తయన్నిదం స్తోత్రం కథం భక్తో భవిష్యతి నిత్యం సంకీర్తన అశక్త కీర్తయేత్ పుణ్యవాసరే. ఈ స్తోత్రాన్ని పఠించని వాడు భక్తుడు ఎలా అవుతాడు? నిత్యం పఠించలేని వారు కనీసం పుణ్యదినములోనైనా పఠించాలి. సంక్రాంతౌ విషువే చైవ స్వజన్మత్రితయో ఆయనే నవమ్యాం వా చతుర్దశ్యాం సితాయాం శుక్రవాసరే. సంక్రాంతి, విషు అనగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు, తను పుట్టిన నక్షత్రము, తిథి మరియు వారాల్లో, అలాగే ఉత్తరాయణం దక్షిణాయనం పుణ్యకాలాల్లో, శుక్లపక్ష నవమి, చతుర్దశి మరియు శుక్రవారాల్లో తప్పక పఠించాలి. కీర్తయే నామ సహస్రం పౌర్ణమాస్యాం విశేషతః పౌర్ణిమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీలలితాంబికాం. పౌర్ణమి నాడు విశేషంగా ఈ నామాలను కీర్తించాలి. పౌర్ణమి నాటి చంద్రబింబంలో లలితాంబికను ధ్యానించాలి. పంచోపచారే సంపూజ్య పఠేన్నామ సాహస్రకం సర్వరోగా ప్రణశ్యంతి దీర్ఘాయుష్యంచ విందతి. అలా ధ్యానించి పంచోపచార పూజ చేసి ఈ నామాలను పఠిస్తే సర్వరోగాలు నశిస్తాయి మరియు దీర్ఘాయువు లభిస్తుంది. అయమాయుష్కరో నామ ప్రయోగ కల్పచోదితః జ్వరార్థం శిరసి స్పృష్ట్వా పఠెన్నామ సహస్రకం. ఇది ఆయువును పెంచే ప్రయోగం. జ్వరంతో బాధపడే వారి తలను తాకుతూ ఈ నామాలను పఠించాలి. తక్షణాత్ ప్రశమం యాతి శిరస్థో దోజ్వరోపి చ సర్వవ్యాధి నివృత్త్యర్థం సృష్పా భస్మజపేదిదం. తక్షణమే జ్వరము, తలనొప్పి తగ్గుతాయి. సమస్త వ్యాధులు తగ్గడానికి విభూతిని తాకుతూ ఈ నామాలను జపించి ఆ విభూతిని ధరించాలి. తద్భస్మధారణాదేవ నశ్యంతి వ్యాధే క్షణాత్ జలం సమంత్యకం వస్తం నామ సాహస్రతో ముని. ఆ భస్మధారణ వల్ల వ్యాధులు క్షణంలో మాయమవుతాయి. కలశంలోని జలాన్ని ఈ నామాలతో అభిమంత్రించాలి. అభిషించేద్ గ్రహగ్రస్తాన్ గ్రహ నశ్యంతి తక్షణాత్ సుధాసాగర మధ్యస్థాం ధ్యాత్వా శ్రీలలితాంబికాం. గ్రహదోషాలతో బాధపడే వారిని ఈ జలంతో అభిషేకిస్తే గ్రహపీడలు తక్షణమే నశిస్తాయి. సుధాసాగర మధ్యంలో ఉన్న లలితాంబికను ధ్యానిస్తూ ఈ పని చేయాలి. ఎప్పటే నామ సాహస్రం విషం తస్యం వినశ్యతి బంధ్యానాం పుత్రలాభాయ నామ సాహస్రమంత్రితం. ఈ సహస్రనామాలు పఠించే వారికి విషభయం ఉండదు. సంతానం లేని వారికి ఈ నామాలతో అభిమంత్రించిన పదార్థం ఇస్తే పుత్ర సంతానం కలుగుతుంది. నవనీతం ప్రదధ్యాత్తు పుత్రలాభో భవే ధ్రువం దేవ్యా పాశేన సంపద్ధ మా కృష్ణ మంకుశేన చ. వెన్నను అభిమంత్రించి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. అమ్మవారి పాశాంకుశాల శక్తితో ఇది సాధ్యం. ధ్యాత్వాభీష్టాం స్త్రియం రాత్రౌ జపేన్నామ సహస్రకం ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతపురం గతాం. రాత్రివేళ అమ్మవారిని ధ్యానిస్తూ ఈ నామాలను జపిస్తే కోరుకున్న కార్యసిద్ధి మరియు అనుకూలత లభిస్తాయి. రాజాకర్షణ కామశ్చేద్ రాజా వసత దిగ్ముఖ త్రిరాత్రం యప్పటేదేతద్ శ్రీదేవి ధ్యాన తత్పరః. రాజవశీకరణ లేదా ఉన్నతాధికారుల అనుగ్రహం కోరేవారు వారి నివాసం వైపు తిరిగి 3 రాత్రులు దేవిని ధ్యానంతో పఠించాలి. సరాజా పారవశ్యేన తురంగం వామతంగజం ఆరుహ్యాయాతి నికటం దాసవత్ ప్రణిపత్య చ. ఆ ప్రభావంతో వారు స్వయంగా వచ్చి వినయంతో లోబడి సహాయం చేస్తారు. తస్మై రాజంచ కోశంచ దదాత్యేవ వశంగతః రహస్య నామ సాహస్రం య కీర్తయతి నిత్యశః. వారికి సమస్త సంపదలు, అధికారాలు వశమవుతాయి. ఈ రహస్య నామాలను నిత్యం కీర్తించే వారికి ఇది సాధ్యం. తన్ముఖాలోకమాత్రేణ ముఖ్యే లోకం త్రయం మునే యస్విదం నామ సాహస్రం సకృత్ పఠతి భక్తిమాన్. లలితా సహస్రనామాలను ఏ భక్తుడైతే ఒక్కసారి భక్తితో స్మరిస్తాడో అతని ముఖంలో అమ్మవారి దివ్య తేజస్సు ప్రతిబింబిస్తుంది. ఆ తేజస్సు ఎంతటిదంటే అతని ముఖాన్ని చూడగానే ముల్లోకాల్లోని వారు అతనికి వశులవుతారు. తస్యే శత్రవస్తేషాం నిహంత శరభేశ్వర యో వాభిచారం కురుతే నామ సహస్ర పాఠకే. ఈ సహస్రనామాలను పఠించే వారికి ఎవరైనా శత్రువులు ఉంటే వారిని శరభేశ్వరుడు సంహరిస్తాడు. పాఠకులపై ఎవరైనా అభిచార ప్రయోగాలు చేస్తే అవి వారికి ఎదురు దెబ్బ తగులుతాయి. నివర్తా తత్క్రియాం హన్యాత్ తం వై ప్రత్యంగిరా స్వయం ఏ క్రూర దృష్ట్వా వీక్షంతే నామ సాహస్ర పాఠకం. ఆ క్షుద్ర ప్రయోగాలను నివృత్తి చేసి ప్రయోగించిన వారిని ప్రత్యంగిరాదేవి స్వయంగా శిక్షిస్తుంది.
ఈ నామాలను పఠించే వారిని ఎవరైనా క్రూర దృష్టితో చూసినా వారికి కీడు జరుగుతుంది. తానందాన్ కురుతే క్షిప్రం స్వయం మార్తాండ భైరవ ధనం యో హరతే చోరైర్నామ సాహస్ర జాపినః. మార్తాండ భైరవుడు అట్టి దుష్టులను తక్షణమే అందులను చేస్తాడు. ఈ నామాలను జపించే వారి ధనాన్ని దొంగలు ఎవరైనా అపహరిస్తే యత్ర కుత్ర స్థితం వాపి క్షేత్రపాలోన్నిహంతితం విద్యాసు కురుతే వాదం యో విద్యాన్నామ జాపినా. ఆ దొంగలు ఎక్కడ దాక్కున్నా క్షేత్రపాలకుడు వారిని వెతికి శిక్షిస్తాడు. ఈ నామజపం చేసే వారితో ఎవరైనా విద్వాంసులు అనవసరంగా వాదానికి దిగితే తస్య వాక్ స్తంభం సద్య కరోతి నకులేశ్వరి యో రాజా కురుతే వైరం నామ సాహస్రజానినా. నకులేశ్వరి దేవి వారి వాక్కును తక్షణమే స్తంభింపజేస్తుంది. ఒకవేళ ఏ రాజైనా జపశీలుడితో వైరం పెట్టుకుంటే చతురంగ బలం తస్య దండిని సంహరేత్ స్వయం ఎప్పటే నామ సాహస్రం షణ్మాసం భక్తి సంయుతః. దండినీ దేవి అనగా వారాహి స్వయంగా ఆ రాజు యొక్క చతురంగ బలాలను నాశనం చేస్తుంది. 6 నెలల పాటు భక్తితో ఈ నామాలను పఠించే వారికి లక్ష్మీ చాంచల్య రహిత సదా తిష్టతి తద్గృహే మాసమేకం ప్రతిదినం త్రివారం ఎప్పటే నరః. వారి ఇంట్లో లక్ష్మీదేవి చంచలత్వం లేకుండా స్థిరంగా నివాసం ఉంటుంది. 1 నెల రోజుల పాటు ప్రతిరోజు 3 సార్లు ఈ నామాలను పఠిస్తే భారతీ తస్య జిహ్వాగ్రే రంగే నృత్యతి నిత్యజః యస్వైకవారం పఠతి పక్షమాత్రమదంధ్రితః. సరస్వతి దేవి వారి నాలుకపై నిత్యం నర్తిస్తుంది. వాక్శుద్ధి కలుగుతుంది. ఎవరైతే బద్ధకం లేకుండా 15 రోజుల పాటు రోజుకు ఒకసారి పఠిస్తారో ముఖ్యంతి కామవశగా మృగాక్షస్తస్య వీక్షణ ఎప్పటే నామ సాహస్రం జన్మ మధ్యే సకృన్నరః. వారి చూపులోని ఆకర్షణకు లోకం ముగ్ధులవుతుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ సహస్రనామాలను పఠించే మనిషి తదృష్టి గోచర సర్వే ముచ్యంతే సర్వకిల్బిషైః యో వేత్తి నామ సాహస్రం తస్మే దేయం ద్విజన్మనే. అతని దృష్టి సోకిన వారందరూ కూడా వారి పాపాల నుండి విముక్తులవుతారు. ఈ సహస్రనామాల గొప్పతనం తెలిసిన ఉత్తమ పండితులకు అన్నం వస్త్రం ధనం ధాన్యం నాణ్యేభ్యస్తు కదాచన శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం య సమర్చతి. అన్నము వస్త్రము ధనము ధాన్యాలను దానం చేయాలి. శ్రీ విద్యా మంత్రాన్ని తెలిసి శ్రీచక్రాన్ని అర్చించే వారికి యక్కీర్తయతి నామాని తత్పాత్రం విదుర్బుధాః తస్మై దేయం ప్రయత్నేన శ్రీదేవి ప్రీతిమిచ్చతా. ఈ నామాలను కీర్తించే వారే దానానికి సత్పాత్రులు అని పండితులు చెబుతారు. అమ్మవారి ప్రీతిని కోరుకునేవారు అట్టి వారికి దానం చేయాలి. నకీర్తయతి నామాని మంత్రరాజం న వేత్తియః పశుతుల్యః సవిజ్ఞేయస్తస్యే దత్తం నిరర్థకం. ఈ నామాలను కీర్తించని వారు, మంత్రరహస్యం తెలియని వారు పశువులతో సమానమని ఎంచాలి. వారికి ఇచ్చే దానం నిరర్థకం అవుతుంది. పరీక్ష విద్యా విదుషస్తేభ్యో దధ్యాద్విచక్షణః శ్రీమంత్రరాజ సదృశో యథా మంత్రో న విద్యతే. విఘ్నులైన వారు విద్యావంతులను పరీక్షించి దానాలు చేయాలి. శ్రీ విద్యా మంత్రానికి సమానమైన మంత్రం ఈ లోకంలో లేదు. దేవతా లలితా తుల్యా యథా నాస్తి ఘటోద్భవః రహస్య నామ సాహస్ర తుల్యా నాస్తి తథా స్తుతిః. అగస్త్య మహర్షి లలితాదేవితో సమానమైన దేవత ఎలాగైతే లేదో అలాగే ఈ రహస్యనామ సహస్రంతో సమానమైన స్తోత్రం మరొకటి లేదు. లిఖిత్వా పుస్తకే యస్తు నామ సాహస్రముత్తమం సమర్థయే తదా భక్త్యా తస్య తుష్యతి సుందరి. ఈ ఉత్తమమైన నామ సహస్రాన్ని పుస్తకంలో రాసి దానిని భక్తితో అర్చించే వారి పట్ల త్రిపుర సుందరి దేవి ఎంతో ప్రసన్నురాలవుతుంది. బహునా త్రాకి ముక్తేన శృణుత్వం కుంభ సంభవ నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు దృశ్యతే. అగస్త్య మహాముని ఎక్కువగా చెప్పడం ఎందుకు, సమస్త తంత్ర శాస్త్రాలలో కూడా దీనికి సమానమైన స్తోత్రం ఎక్కడా కనిపించదు. తస్మాదుపాసకో నిత్యం కీర్తయే దిరమాధరాత్ ఏభిర్నామ సహస్రయే స్తుతుశ్చై చక్రం యోర్చయేత్ సకృత్. అందుకే ఉపాసకులు దీని నిత్యం ఆదరంతో కీర్తించాలి. ఈ నామాలతో శ్రీచక్రాన్ని ఒక్కసారి అర్చించినా అనంతమైన ఫలితం లభిస్తుంది. పద్మైర్వా తులసీ పుష్పై కల్హారైర్వా కదంబకై చంపకై జాతి కుసుమై మల్లికా కరవీరకై. పద్మాలు, తులసి, కల్హారాలు, కదంబాలు, చంపకాలు, అశోక పుష్పాలు, మల్లికలు లేదా గన్నేరు పూలతో అమ్మవారిని పూజించాలి.
उत्पलैर्बिल्वपत्रैर्वा कुन्दकेसरपाटलैः अन्यैः సుగంధికుసుమైః కేతకీ మాధవీముఖైః. కలువలు, బిల్వపత్రాలు, ముల్లలు, మొగలీ పూలు వంటి ఇతర సుగంధ పుష్పాలతో కూడా దేవిని అర్చించవచ్చు. తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః సావేత్తి లలితాదేవి స్వచక్ర అర్చన జపం ఫలం. అలా శ్రీచక్రాన్ని ఈ నామాలతో అర్చించడం వల్ల కలిగే పుణ్యఫలాన్ని చెప్పడం సాక్షాత్తు పరమశివుడికి కూడా సాధ్యం కాదు. ఆ ఫలితం కేవలం లలితాదేవికి మాత్రమే తెలుసు. అన్యే కథం విజానీయో బ్రహ్మాధ్యా స్వల్పమేతసః ప్రతిమాసం పౌర్ణమాస్యామేభిర్నామ సహస్రకైః. స్వల్పమైన బుద్ధి గల బ్రహ్మాది దేవతలు దీనిని ఎలా తెలుసుకోగలరు? ప్రతి నెల పౌర్ణమి నాడు ఈ నామాలతో అమ్మవారిని పూజించాలి. రాత్రౌ యశ్చక్రరాజస్తామర్చయేత్ పరదేవతాం సాయేవ లలితా రూపా తద్రూపా లలితా స్వయం. పౌర్ణమి రాత్రి వేళ శ్రీచక్రంలో ఉన్న పరదేవతను అర్చించే ఉపాసకుడు లలితా స్వరూపుడే అవుతాడు. అమ్మవారు అతడిలో నివసిస్తుంది. నతయోర్విద్యతే భేదో భేదకృత్ పాపకృద్భవేత్ మహానవమ్యాం యో భక్తాః శ్రీదేవీం చక్రమధ్యతాం. ఉపాసకుడికి అమ్మవారికి మధ్య భేదం ఉండదు. ఒకవేళ భేదం ఉందని తలంచడం పాపమే అవుతుంది. మహానవమి నాడు శ్రీచక్ర మధ్యవర్తినైన దేవిని పూజించాలి. అర్చయే నామ సహస్రైస్తస్య ముక్తికరే స్థిత ఎస్తు నామ సహస్రేణ శుక్రవారే సమర్చయేత్. అలా పూజించే వారికి ముక్తి కరతలామలకమవుతుంది. ఎవరైతే శుక్రవారం నాడు ఈ నామ సహస్రంతో అమ్మవారిని అర్చిస్తారో చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు సర్వాన్ కామానమాప్యేహ సర్వసౌభాగ్య సంయుతః. శ్రీచక్రరాజంలో మహాదేవిని పూజించడం వల్ల కలిగే పుణ్యఫలం విను. వారు సమస్త కోరికలను పొంది సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. పుత్రపౌత్రాది సంయుక్తో భుక్త్యాం భోగాన్యతేప్సితాన్ అంతే శ్రీలలితాదేవ్యాః సాయుజ్యమతి దుర్లభం. పుత్రపౌత్రాదులతో సుఖంగా ఉండి కోరుకున్న భోగాలను అనుభవించి చివరికి అత్యంత దుర్లభమైన లలితాదేవి సాయుధ్యాన్ని పొందుతాడు. ప్రార్థనీయం శివాద్యైశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః యత్సహస్రం బ్రాహ్మణానామేభిర్నామ సహస్రకైః. శివుడు మొదలైన దేవతల చేత కూడా ప్రార్థించదగిన ఆ అత్యున్నత స్థితిని ఇతడు పొందుతాడు. ఇందులో సందేహం లేదు. ఎవరైతే 1000 మంది బ్రాహ్మణులకు ఈ నామసహస్రంతో సమర్ప్య భోజయేద్భక్త్యా పాయసా పూపషడ్భసైః తస్య ప్రీణాది లలిత స్వసామ్రాజ్యం ప్రయచ్చతి. అమ్మవారిని పూజించి భక్తులకు పాయసము, అప్పాలు మరియు షడ్రుచులతో కూడిన భోజనం పెడితే లలితాదేవి సంతుష్టురాలై తన సామ్రాజ్యాన్నే ప్రసాదిస్తుంది. నతస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే నిష్కామః కీర్తయేధ్యస్తు నామ సహస్రముత్తమం. ఏ కోరికలు లేకుండా నిష్కామంగా ఈ సహస్రనామాలను కీర్తించే భక్తుడికి ముల్లోకాలలో లభించని వస్తువు అంటూ ఏదీ ఉండదు. బ్రహ్మజ్ఞానానవాప్నోతి ఏన ముచ్యేత బంధనాత్ ధనార్థి ధనమాప్నోతి యశోర్తి చాప్నుయాధ్యశః. వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది సంసార బంధనాల నుండి విముక్తుడవుతాడు. ధనాన్ని కోరేవాడు ధనాన్ని, కీర్తిని కోరేవాడు గొప్ప కీర్తిని పొందుతాడు. విద్యార్థి చాప్నుయాద్ విద్యాం నామ సహస్ర కీర్తనాత్ నానేన సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే. విద్యార్థులు ఈ నామాలను కీర్తించడం వల్ల విద్యావంతులు అవుతున్నారు. భోగాలను, మోక్షాన్ని ఒకేసారి ప్రసాదించే ఇలాంటి స్తోత్రం మరొకటి లేదు. కీర్తనీయమిదం తస్మాత్ భోగమోక్షార్థిభిర్నరైః చతురాశ్రమనిష్టైశ్చ కీర్తనీయమిదం సదా. కాబట్టి మోగమోక్షాలను కోరేవారు మరియు 4 ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఈ ఆశ్రమాలు ఉన్నవారు దీనిని ఎల్లప్పుడూ కీర్తించాలి. స్వధర్మ సమనుష్ఠాన వైకల్య పరిపూర్ణయే కలౌ పాపైక బహుళే ధర్మానుష్ఠాన వర్ధతే. తమ తమ ధర్మాలను ఆచరించడంలో జరిగిన లోపాలను సరిదిద్దుకోవడానికి పాపాలు ఎక్కువగా ఉండి ధర్మాచరణ తక్కువగా ఉండే ఈ కలియుగం లోపల ఇది ఉత్తమమైన మార్గం. నామ సంకీర్తనం ముఖ్యా నూనాం నాణ్యత్పరాయణం లౌకికాద్వచనాన్ ముఖ్యం విష్ణునామాను కీర్తనం. కలియుగం లోపల మానవులకు నామ సంకీర్తన తప్ప వేరే గతి లేదు. లౌకిక మాటల కంటే విష్ణునామ సంకీర్తన ఎంతో శ్రేష్టమైనది.
విష్ణునామ సహస్రాశ్చ శివనామైకముత్తమం, శివనామ సహస్రాశ్చ దేవ్యానామైకముత్తమం. విష్ణు సహస్రనామాల కంటే శివుని ఒక్క నామం ఉత్తమం. శివ సహస్రనామాల కంటే దేవి ఒక్క నామం అత్యంత ఉత్తమమైనది. దేవీ నామ సహస్రాని కోటిశః సంతి కుంభజ, తేషు ముఖ్యం దశవిధం నామ సహస్రముచ్యతే. అగస్త్యముని, అమ్మవారి నామ సహస్రాలు కోట్లలో ఉన్నాయి. వాటిలో 10 రకాల సహస్రనామాలు చాలా ముఖ్యమైనవి. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితా దశ. గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత ఇవి ఆ 10 ముఖ్యమైన సహస్రనామాలు. రహస్యానామ సహస్రమిదం శస్తం దశస్వపి, తస్మాత్ సంతీర్తయే నిత్యం కలిదోష నివృత్తయే. ఆ 10లో కూడా ఈ లలితా రహస్యనామ సహస్రం అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి కలియుగ దోషాల నివృత్తి కోసం దీనిని నిత్యం పఠించాలి. ముఖ్యం శ్రీమాతృనామేతి నజానంతి విమోహితాః, విష్ణునామ పరాకేచిత్ స్వనామ పరాపరే. మాయలో పడిన కొందరు విష్ణునామాలు, మరికొందరు శివనామాలే గొప్పవని అనుకుంటారు. కానీ అన్నింటికన్నా ముఖ్యమైన శ్రీమాత నామం ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోతున్నారు. నకశ్చిదపి లోకేషు లలితా నామ తత్పర, ఏ నాణ్య దేవతా నామ కీర్తితం జన్మ కోటిషు. లోకంలో లలితా నామాలను పఠించేవారు చాలా తక్కువ. 1,000,000 జన్మల పాటు ఇతర దేవతలను పూజించి పుణ్యం చేసుకున్న వారికే ఈ నామాలపై ఆసక్తి కలుగుతుంది. తస్యైవ భవతి శ్రద్ధ శ్రీదేవి నామ కీర్తనే, చరమే జన్మని యత శ్రీ విద్యోపాసకో భవేత్. ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వారికే శ్రీదేవి నామ సంకీర్తనపై శ్రద్ధ కలుగుతుంది, మరియు వారే శ్రీ విద్యోపాసకులు అవుతారు. నామ సాహస్రపాఠశ్చ తథా చరమ జన్మని యతైవ విరళాలోకే శ్రీ విద్యా రాజవేదినః. చివరి జన్మలో ఉన్న పుణ్యాత్ములకు మాత్రమే ఈ నామ సహస్ర పారాయణం లభిస్తుంది. తథైవ విరళో గుహ్య నామ సహస్ర పాఠకః, మంత్రరాజ జపశ్చైవ చక్రరాజార్చనం తథా. ఈ 3 చేసే భక్తులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపస ఫలం, అపటన్నామ సహస్రం పీణయేధ్యో మహేశ్వరీ. అల్పపుణ్యం కల వారికి ఇది లభించదు. దీనివల్ల అపార శక్తి, సౌభాగ్యాలు లభిస్తాయి. చక్షుషా వినారూపం పశ్యేదేవ విమూఢధీ, రహస్యనామ సహస్రం త్యక్త్వాయ సిద్ధికాముకః. కన్ను లేకుండా ఏ రూపం కనిపించదో అలాగే ఈ రహస్యనామ సహస్రాన్ని వదిలేసి సిద్ధిని కోరుకునేవాడు మూఢుడు. అంటే అమ్మవారి చేరుకోవడానికి ఈ నామపారాయణే ప్రధాన మార్గం. సభోజనం వినా నూనం క్షుణ్ణి వృత్తిమభీప్సతి, యో భక్త్యో లలితా దేవ్యా సనిత్యం కీర్తయేదిదం. భోజనం చేయకుండా ఆకలి ఎలా తీరదో అలాగే లలితాదేవి భక్తుడై ఉండి కూడా ఈ నామాలను నిత్యం కీర్తించని వాడు తన ఆధ్యాత్మిక ఆకలిని పొందలేడు. నాణ్యత హ్రియతే దేవి కల్పకోటిశతైరపి, తస్మాత్ బ్రహస్య నామాని శ్రీమాతు ప్రయత్నత పడేత్. ఎన్ని కోట్ల కల్పాల పాటు ఇతర ప్రయత్నాలు చేసినా అమ్మవారు తృప్తి చెందదు. కాబట్టి అత్యంత శ్రద్ధతో శ్రీమాత యొక్క ఈ రహస్య నామాలను ప్రయత్నపూర్వకంగా పఠించాలి. ఇది తే కైతం స్తోత్రం రహస్యం కుంభ సంభవ, నా విద్యా వేదినే బ్రూయాన్ నా భక్తాయ కదాచన. ఈ విధంగా పరమ రహస్యమైన స్తోత్రాన్ని నీకు వివరించాను. దీనిని ఈ విద్యపై అవగాహన లేని వారికి లేదా భక్తి లేని వారికి ఎప్పుడూ చెప్పకూడదు. యథైవ గోప్యా శ్రీ విద్యా తథా గోప్యమిదం మునే, పశుతుల్యేషు న బ్రూయాజ్జనేషు స్తోత్రముత్తమం. ఓ ముని, శ్రీ విద్యా మంత్రం ఎంత రహస్యమో ఈ స్తోత్రం కూడా అంతటి రహస్యమైనది. విచక్షణ లేని పశుతుల్యులైన జనులకు ఈ ఉత్తమమైన స్తోత్రాన్ని ఉపదేశించరాదు. యో దదాతి విమూఢాత్మా శ్రీ విద్యా రహితాయ చ, తస్మై కుప్యంతి యోగిన్యః సోనర్తస్సు మహాన్ స్మృతః. మూఢుడై ఎవరైనా శ్రీ విద్య తెలియని వారికి దీనిని ఇస్తే యోగిని గణములు అతనిపై కోపిస్తాయి. దీనివల్ల అతనికి గొప్ప అనర్థం కలుగుతుంది. రహస్యనామ సహస్రం తస్మాత్ సంగోపయేదిదం, స్వాతంత్రేణ మయా నోక్తం తవాపి కలిశోద్భవ. కాబట్టి ఈ రహస్యనామ సహస్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓ అగస్త్య మహోని, నేను కూడా దీనిని నా సొంత ఇష్టంతో నీకు చెప్పలేదు.
లలితా ప్రేరణేనైవ మయోక్తం స్తోత్రముత్తమం. తేన తుష్టా మహాదేవి తవాభీష్టం ప్రదాస్యతి. సాక్షాత్తు లలితాదేవి ప్రేరణ చేతనే ఈ ఉత్తమమైన స్తోత్రాన్ని నీకు వివరించాను. దీనివల్ల మహాదేవి సంతోషించి నీ కోరికలను నెరవేరుస్తుంది. శ్రీ సూత ఉవాచ ఇత్యుక్త్వా శ్రీ హయగ్రీవో ధ్యాత్వా శ్రీ లలితాంబికాం ఆనందమగ్న హృదయః సద్య పులకితోభవత్. సూత మహర్షి ఇలా చెబుతున్నాడు. ఈ విధంగా చెప్పి హయగ్రీవ స్వామి శ్రీ లలితాంబికను ధ్యానించారు. ఆయన హృదయం ఆనందంతో నిండిపోయి శరీరం పులకించిపోయింది. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ఫల నిరూపణం నామ తృతీయః. ఏతత్ ఫలం జగదంబార్పణమస్తు.